నమస్కారం. యువ కెరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో యువ రచయిత ప్రసాద్ సూరి ఉన్నారు. ప్రసాద్ సూరి వయసు కేవలం 24 సంవత్సరాలు. ఇప్పటికే 2 సంకలనాలు అలాగే 3వ రచన కూడా చేస్తూ ఉన్నారు. విశాఖ బెస్తవాడ వాడబలిజ కమ్యూనిటీకి చెందిన యువకుడు. పూర్తిగా తీర ప్రాంతంలో పెరిగి పేదరికంలో పెరిగి అనేక అంశాలని అవపోసన బట్టి గొప్ప రచనలు చేస్తున్నారు. నిజంగా ఏ రకంగా ఇది సాధ్యమైందన్నది ప్రసాద్ సూరిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, వెల్కమ్ టు యువ కెరటాలు. చెప్పండి, మీరు చాలా చిన్న వయసు, 18 ఏళ్ల వయసులో అసలు మీ ఊరు నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చేసారు. సాధారణంగా ఈ ఏజ్లో 17-18 ఏళ్ల పిల్లలంటే ఏదో ఆడతా పాడతా గడిపేస్తారు. సముద్ర తీరం, ఒక రకంగా చెప్పాలంటే గాలిగా ఉండే లైఫ్, పచ్చిగా చెప్పాలంటే. పెద్దగా చదువు మీద ఆసక్తి ఉండదు. తల్లిదండ్రులు చేపలు పట్టుకునే వృత్తిలోనూ వాటిలోనూ ఉండుంటారు. వాడబలిజ కమ్యూనిటీ మీరు చెప్తున్నది. మీ రచనల నేపథ్యం అంతా ఆ లైన్లోనే ఉంది. మైరావణ అని చెప్పి కానీ, లేకపోతే మై నేమ్ ఈజ్ చిరంజీవి. ఇప్పుడు కొత్తగా ఓ చిత్రకారుడి ప్రేమ కథను ఒకటి రాస్తున్నట్టున్నారు. అయితే అసలు తల్లిదండ్రులు పెద్ద సాహిత్య నేపథ్యం వచ్చిన వాళ్ళు కాదు. పూర్తిగా నాకు తెలిసి నేను అనుకోవటం నిరక్షరాస్యులు అనుకుంటా, చదువుకున్నోడు కాదు. కానీ అసలు ఈ భాష మీద ఇంత పట్టు, ఇంత విరుపు దానిలో ఏ రకంగా, అంటే మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? రచనలు చేయాలన్న ఇన్స్పిరేషన్ అంటే చదవగా ఎప్పటికో మనకు కూడా ఇలా రాస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వస్తుంది కదా సార్. ఆ ఆలోచనతోటి ఏవో తోచింది అలా రాయడం మొదలుపెట్టి. ఏం చదివేవాళ్ళు? మామూలు తరగతి పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు కూడా చదివే? అంటే తరగతి పుస్తకాల్లో ముందుగానే తెలుగు, సోషల్ లాంటివి చదివేసుకునే వాళ్ళు. ఎందుకంటే మనకు అర్థమయ్యే అవి కాబట్టి. అవి సరిపోయేవి కాదు. సీనియర్స్ టెక్స్ట్ బుక్లు కూడా తీసుకుని అవి కూడా చదివేసుకునే వాళ్ళం. టెక్స్ట్ బుక్లు కూడా సరిపోలేదు కాబట్టి స్కూల్ లైబ్రరీ వెళ్ళి అవి చదువుకునే వాళ్ళం. అక్కడ అవి కూడా సరిపోలేదు. శాఖ గ్రంథాలయం అని చెప్పి మండలంలో ఉన్న గ్రంథాలయం ఒకటి ఉండేది, మండల గ్రంథాలయం. సో అక్కడికి వెళ్ళి అవి కూడా చదువుకునేవాడిని. ఇవి సరిపోక ఈ బుక్స్లో బుక్ రివ్యూస్ లేదా సాహితీ పేజీల్లో పుస్తకాల గురించిన వ్యాసాలు అవన్నీ చదివి అవి ఎక్కడ దొరుకుతాయి కనుక్కొని పుస్తకాల షాపుల వాళ్ళకి ఫోన్ చేసి మనీ ఆర్డర్ చేసి అవి తెప్పించుకొని చదవడం. ఇవన్నీ అలా ఒక దాహం, ఒక ఆకలి అదొకటి ఉంటుంది కదా సార్ చదివే ఇనీషియల్ స్టేజ్లో. సో దానివల్ల తెలుగు సాహిత్యం ఎక్కువగా చదువుకోవడం ఇనీషియల్గా. అంటే అడవి బాపిరాజు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం నుంచి మన కాశీపట్ల వేణుగోపాల్ దాకా అలా చాలామంది తెలుగు బాగా చదువుకున్నాను. తర్వాత ఇప్పుడు కొన్నేళ్ళుగా ఇంగ్లీష్ కూడా చదువుకున్నాను. వీటి మీద అంటే దీనిలో మాండలికం, మీ ప్రాంత మాండలికం, దానిలో ఆ పదాలు వాడి రచనలు చేయటం. ఇప్పుడు మైరావణ పుస్తకం చదివితే పూర్తిగా ఈ తీర ప్రాంతంలో ఆ నేపథ్యాల్లో వచ్చేటువంటి ఇష్యూస్, వాటి మీద కథలు. అంటే ఈ కాల్పనిక శక్తి, ఈ విజువలైజేషను ఎలా డెవలప్ చేసుకోగలిగారు? అంటే విజువలైజేషన్ డెవలప్మెంట్ అంటే మామూలుగానే పుస్తకాలు చదివాము, సినిమాలు కూడా చూసాము. తర్వాత ఈ రెండింటిని బట్టి మనకి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అనే ఉంటుంది. అలాగే మనం ఎక్కడో చూసినా లేదా మనం విన్నా చదివిన జ్ఞాపకాలన్నీ కూడా ఎక్కడో మైండ్లో మెమరీ చిప్లో సేవ్ అయిపోయి ఉంటాయి కదా. మనం అదే పనిగా ఒక అంశం గురించి, ఒక సంఘటన గురించి. ఏంటి అసలు మైరావణ ఏంటి ఒకసారి చెప్పండి అందరికి. మైరావణ అనేది సింపుల్గా చెప్తాను సార్. తెలివి, ధైర్యం ఉన్నవాడికి, బలం కూడా ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తే వాడు ఏం చేస్తాడు అనేదాన్ని ఒక థీమ్ లాగా తీసుకున్నాను. ఇదే థీమ్ని మీకు అలెగ్జాండర్ డూమాస్ కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో నుంచి మొన్న ప్రశాంత్ నీల్ KGF దాకా అదే తెలివి, ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తే వాడు ఏం చేస్తాడు అనేదాన్ని నేను ఆ పాయింట్ తీసుకొని ఇది రాశా. సో నేపథ్యం అంతా ఒక చేపలు పట్టుకునే వాడికి సడన్ గా ఏదో ఒక ఫార్చ్యూన్ కలిసి వచ్చింది, వాడు ఏం చేశాడు. ఒక జానపద కథలాగా రాసుకున్నాను. రాయడం కూడా ఒక మైలిపిల్లి మైరావుడు వీరగాథ అంటే ఒక బ్యాలాడ్స్ ఎప్పుడో మన తరతరాలుగా వస్తూ ఉండే కాటమరాజు కథ, గొల్ల బీరప్ప కథ. వీరగాథ అంటే చాలా వీరుడి అంటే తరం నుంచి తరానికి వచ్చే దారిలో అది చాలా రకరకాలుగా మారిపోతుంది సార్. అలా మారిపోతూ అసలు నిజంగా ఏది నిజం ఏది కల్పన అనే అర్థం కూడా వచ్చేలాగా నేను వీరగాథ. మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీ పుస్తకానికి
ఫస్ట్ పేజ్ ఆర్ట్ కూడా మైరావండ్ బొమ్మ కూడా మీరే డిజైన్ చేయగలరు. అది అది ఆర్టిస్ట్ అవడం వల్ల ఉన్న ఒక సౌలభ్యం సార్. ఎందుకంటే నేను అది రాయడం కంటే ముందు కూడా నేను నా పుస్తకం ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నేను పుస్తకం స్వరూపాన్ని కూడా ఇష్టపడతాను. సో కవర్ పేజ్ ఇలా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి బొమ్మ గీసుకొని రెడీగా పెట్టుకొని అది రోజు చూసుకునేవాడిని, ఫోన్ వాల్పేపర్గా పెట్టుకొని. అది ఒక మోటివేషన్ లాగా నాకు ఏదైనా పాస్వర్డ్లు పెట్టుకోవాలనుకుంటే మైరావన్ అని పెట్టుకోవటం. సో అదొక మోటివేషన్ లాగా పనిచేస్తుండేది. అండ్ ఆ బొమ్మ మా నాన్నది. ఓకే. అట్లాగే ఈ రోజుల్లో చాలామంది ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడతాము, రీల్స్ చేయటము, అయమేమో అంటే ఒక రకంగా ఇది జరుగుతుంది. కానీ కూర్చొని ఒక 100 పేజీలు 200 పేజీలు ఒక పుస్తకం రాయాలి, దానికోసం ఒక ఆలోచన చేయాలి, ఒక నేరేషన్ తెచ్చుకోవాలి, ఇది లేదంటే మీకు ఇవి కాకుండా ఈ భవిష్యత్తులో సినిమాలు కూడా చేస్తారో, సినిమాలకు స్క్రిప్ట్ రాస్తారో నాకు తెలియదు, కానీ లేకపోతే మీరు డైరెక్షన్ చేస్తారు. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ ఒక రచయితగా, ఒక కళాకారుడిగా, ఆర్టిస్ట్గానే మిమ్మల్ని చూస్తాను, అంటే పెయింట్స్ వేసేటువంటి ఆర్టిస్ట్గా. సరే, మీరు ఎలాగూ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశారు హైదరాబాద్లో. ఈ ట్రెండ్ వేరుగా ఉంది ఇప్పుడు. చాలామంది ఈ రకరకాల కొత్త రచనలు చేయటం అన్నది కొద్దిమంది మాత్రమే చేస్తున్న ప్రక్రియ నా అభిప్రాయం. అవును సార్, అవును సార్. దానిలో మీకు ఆ ఇంట్రెస్ట్, అందులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రచనలు చేయాలి, ఒక పుస్తకం లాగా, ఒక నవల్ లాగా, లేకపోతే ఒక కథా సంకలనంగా రాయాలన్న ఆలోచన ఎలా బిల్డ్ అయింది? అంటే ముందుగా నేను రాయడం మొదలుపెట్టినప్పుడు ఇది ఒక పుస్తకంగా, అంటే ఎవరో పబ్లిష్ చేసే ఒక పుస్తకంగా అయితే చూసుకోవాలనేది అనుకున్నాను సార్. అంటే ఇన్ని పుస్తకాలు చూసుకున్నాం కదా, మన పేరు మీద ఒక పుస్తకం ఆలోచన వచ్చినప్పుడు నేను రాయడం మొదలు పెట్టాను. అప్పుడైతే ఎవరో పబ్లిష్ చేస్తారనే అయితే లేదు. ఎందుకంటే నేను రాసేది ఏంటో, దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా, దాంట్లో అది బాగుందో లేదో కూడా తెలియదు. సో పుస్తకంగా చూసుకోవాలంటే నా సరదా తీర్చుకోవడం కోసం నేనే నా సొంత డబ్బులతో పుస్తకం వేసేసుకొని ఒక 100 కాపీలు పంచిపెట్టేసుకున్నాం, రైటర్ అయిపోయాం అని అనుకొని బయలుదేరారు. అని అనుకుని రాయడం మొదలు పెట్టాను, అనుకునే పూర్తి కూడా చేశాను. లక్కీగా కృష్ణమోహన్ బాబు గారు అనే ఒక ఆయన ఛాయా తన పబ్లిషింగ్ హౌస్ తరఫున ఆయన యంగ్ రైటర్స్ పుస్తకాలు మేము వేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు నేను నా దగ్గర ఒక బుక్ నేను రాశాను ఒకటి, మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆయనకి నచ్చింది, అది పబ్లిష్ అయింది. అది ఆయనే నీ 2వ నవల కూడా పబ్లిష్ చేస్తానన్నారు. సో నాకు ఇబ్బంది లేకుండా 2వది కూడా అయిపోయింది. సో 2వది మై నేమ్ ఇస్ చిరంజీవి, మైరావణ. మొదటిది మై నేమ్ ఇస్ చిరంజీవి. ఓకే. మై నేమ్ ఇస్ చిరంజీవి ఒక సెమీ ఆటోబయోగ్రఫిక్, మీరు చెప్పినట్టుగానే ఒక తీర ప్రాంతం. చిరంజీవి అభిమానం మీరు, లేదంటే మామూలుగా తీసుకున్నారు? ఆ చిరంజీవి గారు కాదా ఇది? అంటే వాడు చిరంజీవి అభిమానే సార్. పైగా ఆ పుస్తకం ఒక దగ్గర రాసుకుంటాడు, నాకు చిరంజీవి అని పేరు పెట్టినందుకు మా నాన్న అంటే నాకు ఇష్టం అని చెప్పి. సో చిరంజీవి పేరు పెట్టుకుని ఒక కుర్రాడు తనని తన చిరంజీవి లాగే ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ పేరు ఉన్నందుకు కూడా నేను హీరో అని అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అండ్ ఆ పేరు పెట్టినందుకే నేను అందులో వాడు కలిగే తొలి ప్రేమలన్నింటినీ, అమ్మాయిలందరి పేర్లు విజయశాంతి, సినిమా హీరోయిన్లు అందరి పేర్లు, చిరంజీవి గారితో చేసిన హీరోయిన్లు అందరి పేర్లు తోటి ఒక కొంచెం ఒక రొమాంటిక్ కామెడీ లాగా ఉండేలాగా రాసుకున్నా కథ. అవును. ఆ తర్వాత మైరావణ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నా మీద కొన్ని, ఫర్ సపోజ్ సీక్రెట్ గేమ్స్ అనే ఒక వెబ్ సిరీస్ చూసిన తర్వాత, అది చూసిన ఒక, అంటే చాలా మంది గాడ్ ఫాదర్ చూసి మేము ఒక దాంట్లో బయటికి రాలేకపోయాం అని అంటుంటారు కదా సార్ చాలా. అలా నేను సీక్రెట్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ చూసి నేను కూడా అది అలా దాంట్లోంచి బయటికి రాలేకపోయాను. సో అలాంటి ఒక కథ చెప్పాలి, అలాంటి ఒక కథ రాయాలి అని చెప్పి అనుకున్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉండగా ఎప్పుడో నేను మీకు చెప్పిన పాయింట్, అదృష్టం కలిసి వస్తే ఒక తెలివైన వాడు బలమైన వాడు ఏం చేస్తాడు అనే కథ అప్పుడు డెవలప్ చేస్తూ ఒక 2 ఏళ్ళు రాశాను. అట్లాగే మీ ప్రాంత ఈ వాడబలిజల చారిత్రక నేపథ్యం కూడా మీరు అధ్యయనం చేశారు. రంగూన్ వెళ్ళారు వాళ్ళు గతంలో తరాల ముందు. ఆ తర్వాత ఓడలు తయారు చేసేవాళ్ళు ప్రధానంగా. అసలు వృత్తి చేపలు పట్టడం కాదు, ఈ చరిత్రను కూడా అధ్యయనం కూడా పార్ట్ ఆఫ్ యువర్. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నా మీద ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది సీక్రెట్ గేమ్స్, ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ చేసి అథెంటిక్గా ఆ రైటర్ సీక్రెట్ గేమ్స్ అనేది ఒక నవల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. దాన్ని విక్రమ్ చంద్ర అనే ఒక రైటర్ రాశారు. ఆయన ఫారెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఆ నవల రాశారు. సో నవల్లో మనకి విస్తృతి ఉంటుంది, అలాగే విస్తృతితో పాటు మనం కొత్త విషయాలు చెప్పడానికి చాలా స్కోప్ ఉంటుంది. అలా అనుకున్నప్పుడు నేను మా నేపథ్యంలోనే కథ రాస్తున్నప్పుడు మా వాళ్ళ చరిత్ర నేను చెప్పడానికి నాకు చాలా స్కోప్ ఉంది. సో దానికోసం ఎట్లా అధ్యయనం చేయగలిగారు? నేను అది అనుకున్నప్పుడే ఇది 3 తరాల కథ అని నేను మనసులో అనుకున్నాను. 3 తరాల కథ అంటే అది స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత, ప్రజెంట్ ఎరా, ఈ ఒక 3 జనరేషన్స్ స్టోరీ రాద్దాం అనుకున్నప్పుడు 3 తరాల క్రితం మా పెద్దలు
మా ముత్తాతల కాలంలో మా వాళ్ళు రంగూన్ వెళ్ళారని, ఆ తర్వాత అక్కడి నుంచి సెకండ్ వరల్డ్ వార్ టైంలో కాలినడకన వచ్చేసారని. రంగూన్ నుంచి మళ్ళీ బ్యాక్ సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ ఇన్వైట్ చేస్తే బర్మాని అంటే అక్కడ ఉన్న దాదాపు కొన్ని లక్షల మంది ఇండియన్స్ ఇండియాకి కాలినడకనే రావాల్సి వచ్చింది, ఎందుకంటే బోట్ వేస్ లేవు, ఎయిర్ వేస్ కూడా లేవు. సో దే హ్యావ్ టు కమ్ బై వాక్. సో నేను రీసెర్చ్ చేసి అది అంటే ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత మణిపూర్కి కలకత్తాలో రంగూన్ నుంచి వాళ్ళు కాలినడకన రావడానికి మధ్యలో డిస్టెన్స్ 1100 కిలోమీటర్లు ఏమో. వాళ్ళు ఇదంతా కొండలు గుట్టలు లోయలు ఎక్కి దిగుకుంటూ రావాలి. సో ప్రజలు కొన్నిటిని ఎలా మర్చిపోలేకుండా ఉంటారంటే వాటిని వాళ్ళ కథల్లో పెట్టుకుంటారు లేదా మాటల్లో పెట్టుకుంటారు. అలా మా వాళ్ళు ఆ జ్ఞాపకాలని, ఆ హారర్స్ని, ముఖ్యంగా ఆ అనుభవాన్ని అంటే ఆ వలసలో, ఇది ఎక్సోడస్ అన్నలో గ్రేట్ మైగ్రేషన్ అన్నలో తెలియదు కానీ దాంట్లో వాళ్ళు పడిన బాధలన్నింటినీ కూడా వాళ్ళు మర్చిపోలేకపోయారు. ఇన్ని 2-3 జనరేషన్స్ తర్వాత కూడా మా పెద్దల మాటల్లో అక్కడక్కడ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు, మా వాళ్ళు రంగున్ అన్నారు, రంగం అంటారు. సో దానికి సంబంధించిన అంటే రంగున్లో వాళ్ళు చాలా రిచ్ లైఫ్ అనిపించారు, ఎందుకంటే రూపాయితో 10 రోజులు హ్యాపీగా బతికేసే ఒక లైఫ్లో సడన్గా వాళ్ళు అక్కడి నుంచి అవన్నీ వదిలేసి రావాల్సి వచ్చింది. సో అది రంగున్ అనేది వాళ్ళకి స్వర్గం లాంటిది. సో దాని గురించిన జ్ఞాపకాలు అవన్నీ కూడా తరం నుంచి తరానికి అలా వస్తున్నాయి. నా జనరేషన్కి వచ్చేసరికి అది ఒక ప్యారడైజ్ లాగా చెప్తూ ఉండేవారు. సో నేను దాని గురించి మనసులో అలా ఉండేది. సో నేను చదవడం మొదలుపెట్టాను. దానికి సంబంధించిన రిలేటెడ్ ఎవరైనా రాశారేమో అని అవి చదివాను. బిశెట్టి లక్ష్మణరావు గారు అని ఒక ఆయన బర్మా ఆంధ్రులు అనే ఒక పుస్తకం రాశారు, అది నాకు దొరికింది లక్కీగా. అది అందులో నాకు వాళ్ళు దారిలో పడ్డ ఇబ్బందులన్నింటినీ కూడా, అలాగే పడాల శ్యామసుందరరావు గారు అని చెప్పి ఆయన చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన నరసాపురం అనుకుంటా, ఆయన కూడా తన అనుభవాన్ని నోట్ చేశారు. అంటే చాలా ఆయన వచ్చారు చాలా చిన్న వయసులో కాలినడకన. సో ఈ అనుభవాలన్నింటినీ నేను ఎప్పటికప్పుడు వింటూ నా కథలో వాటిని భాగం చేయడానికి ప్రయత్నించాను. సో 18 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చేయాలి, మారుమూల ప్రాంతం, అక్కడి నుంచి అంటే మీకు ఇక్కడ బిఎఫ్ఏ సీట్ వచ్చారా, లేదు సంథింగ్ కొత్తగా ఏదో ట్రై చేయాలి, ఇవన్నీ కాదు ముందైతే నగరానికి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో వచ్చారు? ఎట్లా అంటే ఊర్లో ఉంటే నాన్న చేపలు పట్టమంటాడని భయంతో వచ్చాను సార్. అంటే వేరే ఆప్షన్ ఏం లేదు, చదివించడానికి వాళ్ళకి స్తోమత లేదు, నాకు చదువు తప్ప వేరే పని రాదు, అంటే నేను వాళ్ళ చేపలు పట్టగలిగే శక్తి నాకు లేదు. సో అలాగే నాకు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు రచనలు చేయాలని, ఆర్టిస్ట్ అవ్వాలని, ఇప్పుడు భవిష్యత్తులో సినిమా డైరెక్టర్ అవ్వాలని కోరికలన్నీ ఉన్నాయి. నేను రాంబిల్లిలోనో విశాఖపట్నంలోనో ఉంటే అవన్నీ సాధ్యం అవ్వు. మన ప్రయత్నం ఎప్పుడు లక్ష్యానికి దగ్గరగా ఉండాలి అని చెప్పి ఎక్కడో చదివాను. సో అందుకోసం నేను హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండాలంటే అయితే ఉద్యోగం చేయాలి, లేదంటే చదువుకోవాలి. నేను 1 సంవత్సరం రోజులు పనిచేశాను, ఒక బార్లో పనిచేశాను. తర్వాత నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్, బిఎఫ్ఏ చేద్దామని చెప్పి నాకు హై స్కూల్లో ఉండగానే అంటే నా హై స్కూల్లో ఉండగానే నా టీచర్స్ బిఎఫ్ఏ అనే కోర్స్ ఉంటుంది, పెయింటింగ్ సో వాళ్ళు నాకు చెప్పారు. కాబట్టి నేను బిఎఫ్ఏ ఎంట్రన్స్ రాస్తే నాకు మంచి ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. 4 ఏళ్ళు నాకు అంటే బిఎఫ్ఏ అనేది ఒక మంచి కోర్సు. ఒక పక్కన మన స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఆర్ట్ తెలుసుకుంటూ కూడా మనం వేరే ఇంట్రెస్ట్ కూడా పర్సూ చేయొచ్చు. సో దాంతోపాటు నేను రైటింగ్స్ కూడా పర్సూ చేశాను. కనీసం 4 ఏళ్ళు ఉండడానికి 4 ఏళ్ళు ఉండడానికి చేయడానికి ఏదో వీ కెన్ ఎంగేజ్ విత్ సంథింగ్ ఖాళీగా జరుగుతుంది. సో ఆర్ట్ అంటే ప్రధానంగా పెయింటింగ్స్ అంటే ఏ రకమైన చిత్రాలు గీస్తారు మీరు? పెయింటింగ్స్ అంటే అన్ని రకాలు ఉంటాయి సార్. ఒకటే మీడియం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీడియంస్లో రకరకాలు ఉంటాయి, డ్రాయింగ్, పెయింటింగ్, తర్వాత ప్రింట్ మేకింగ్ అని చెప్పి మాకు ఇవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్రియేటివ్గా పెయింట్ చేయడం అన్నది ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇలస్ట్రేషన్స్ బాపు గారు, బాలి గారు, చంద్ర ఇలాంటి ఒక మనకు ఆ తరం ఆర్టిస్టులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకి తోట వైకుంఠం, లక్ష్మగౌడ్, తర్వాత ఏలే లక్ష్మణ్ గారు, అడవి బాపిరాజు గారు, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే అడవి బాపిరాజు, దామర్ల రామారావు, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్నారు. అంటే 2 స్ట్రీమ్స్, ఇటు ప్రెస్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, కథలకు ఇలస్ట్రేషన్స్ చేసే ఆర్టిస్టులు బాగా పాపులర్, బాపు గారు పాపులర్ అయ్యారు. ఇటు మనకి అడవి బాపిరాజు, దామర్ల రామారావు, తర్వాత అంట్యాకుల పైడిరాజు, ఈ ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఒక పక్కన ఈ ఆర్ట్ హిస్టరీ తెలుసుకుంటూ ఆర్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక జర్నీ, ఒక 4 ఏళ్ళు. ఇట్ ఈస్ మోర్ లైక్ మన పర్సనల్ ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత. సో అది కూడా నాకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను. సో ఈ హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు అలా ఎవరన్నా ఉండి వచ్చారా, లేదు ఎవరు లేకుండా అంటే నేను గుడ్డిగా అయితే రాలేదు. కాకపోతే మరీ రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు లేదు. జస్ట్ నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం వల్ల
రైటర్స్కి ఫోన్లు చేసి మీ పుస్తకం చదివానని చెప్పి అలా ఎవరెవరికో ఫోన్లు చేస్తూ ఉండేవాడిని. అలాగే నాకు ఆర్టిస్ట్ మోహన్ గారు చనిపోయారు, ఆయన పరిచయం అయ్యారు. ఆయనకి నేను ఇక్కడ హైదరాబాద్ రావడానికి ముందే నేను ఒకసారి వచ్చి ఆయన దగ్గర కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడం లాగా జరుగుతూ ఉండేది. నేను ఇంటర్మీడియట్లో ఉండగానే, అంటే నేను హైదరాబాద్ పూర్తిగా రావడానికి కొన్ని రోజుల ముందుగానే ఆయన చనిపోయారు. అప్పుడు ఆయన తమ్ముడు తాడి ప్రకాష్ గారు, ఫేమస్ జర్నలిస్టు, ఆయన నువ్వు వచ్చేసే ఏం పర్లేదు, ఏదో పని చేసుకుంటూ చదువుకుంది కానీ అన్నారు. నేను ఆయన నమ్ముకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ రాయటం, బిఎఫ్ఏకి టెస్ట్ రాయటం అంటే వెంటనే అవ్వలేదు సార్. నేను సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నా. అంటే బిఎఫ్ఏ జాయిన్ అవుదామని అనుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో ఒక ఎంఏ కోర్స్ ఉంటే అందులో జాయిన్ అవుదాం అనుకున్నా, రాలేదు. సో సంవత్సరం రోజులు ఖాళీగా ఉండే కానీ ఏదో పని చేసుకుంటే ఉంటుందని ఒక బార్లో సంవత్సరం రోజులు పని చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను బిఎఫ్ఏ ఎంట్రన్స్ రాశారు. సో ఇప్పుడు కొత్తగా ఒక చిత్రకారి ప్రేమ కథని ఇంకొక రచన చేస్తాను. అవును సార్. బహుశా అది రిలీజ్ అయిందో లేదో తెలియదు, నేను రివీల్ చేస్తున్నాను. చెప్పండి. అంటే చిత్రకారుడి ప్రేమ కథ అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా పెట్టుకున్నాను సార్. అది నా 4 ఏళ్ల బిఎఫ్ఏ అనుభవాన్నే ఒక కథలాగా రాద్దామని. అంటే నేను రాసినవన్నీ నాకు ఎలా ఉంటుందంటే, దీని గురించి ఎవరో రాయలేదు, ఇవి ఎక్కడ మెన్షన్ చేయలేదు, లేదా ఇది ఈ నేపథ్యంలో రాస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో రాసినవి ఉన్నాయి సార్. ఫస్ట్ సపోజ్ మై నేమ్ ఇస్ చిరంజీవి నేను ఏ ఆలోచనతో రాశానంటే, ఒకటి వాళ్ళ అంటే ఒక టీనేజ్ లైఫ్ని ఎవరో సరిగ్గా రాయడం లేదు, టీనేజ్ లైఫ్ని జస్ట్ టీనేజ్ పాస్ అయిన నేను రాస్తే అది కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు రాంబిల్లి యలమంచిలి అనే పేర్లు ఏదైనా కథల్లో కానీ ఏదైనా సాహిత్యంలో కానీ కనబడతాయని వెతికేవాడిని. ఆ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏదైనా అక్కడి ప్రాంతాలు అంటే ఆ ప్రాంతం అండి కాబట్టి నాకు ఆ ప్రాంతంలో ఆ నేపథ్యంలో కథలు ఏమన్నా జరిగితే చూద్దామని చదువుకుందామని ఉండేది, కానీ ఎవరో రాయలేదు. సో మనమే ఒకటి అర్థం ఏమైందని చెప్పి నేను మై నేమ్ ఇస్ చిరంజీవిలో చాలా వరకు రాంబిల్లి హై స్కూల్లో అలాగే ఇంటర్మీడియట్ యలమంచిలి నేపథ్యంలో నేను అది రాశాను. ఆ తర్వాత మామూలుగానే ఈ అస్తిత్వవాద సాహిత్యం వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ ప్రాంతాల గురించి వాళ్ళ నేపథ్యాల గురించి రాసుకుంటున్నారు. నాకెందుకు, నేను నా నేపథ్యం గురించి రాసుకోవచ్చు కదా. మాది విశాఖపట్నంలో చేపలు పట్టుకునే వాళ్ళ కమ్యూనిటీ అని, కానీ మా కులం అనే మాట వాడదాం. సో వాడబలిజ అనే కులం అనే దాన్ని మా వాళ్ళు చాలా ప్రత్యేకంగాను చాలా ఒక గొప్పగాను ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము పూర్వం ఓడలు తయారు చేసే కులం అనే ఒక కథ ఉంది. సో నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసినప్పుడు నాకేం తెలిసిందంటే, ఎండ్ ఆఫ్ 19th సెంచరీ 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ మేడ్ షిప్స్ని తయారు చేయడం బ్యాన్ చేసి, అంటే తయారు చేయడం కదా వాడడమే బ్యాన్ చేసింది. దానివల్ల ఒక పెద్ద ఒక కులం మొత్తం జాబ్లెస్ అయిపోయింది. ఆ జాబ్లెస్ అయిపోయిన నేపథ్యంలోనే వాళ్ళు చేపలు పట్టడానికి మారారు. సముద్రంతో అనుబంధం ఉంది, అండ్ అప్పటికే మామూలుగా కూడా చేపలు పడుతూ ఉండొచ్చు. అప్పుడు ఇది పూర్తి స్థాయి జీవనోపాధిగా మార్చుకున్నారు. ఇవన్నీ నేను చదవగా తెలుసుకున్నాను. దీన్ని అన్ని ఒక మంచి కథలో పెట్టి ఒక ఇంట్రెస్టింగ్ నెరేషన్ తోటి, గ్రిప్పింగ్ నెరేషన్ తో చెప్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అది అంత గొప్పగా లేకపోయినా కూడా ఒక దగ్గర పడి ఉంటుంది, రేపు ఎవడో తెలుసుకుందాం అనుకున్నప్పుడు అది రిఫర్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో నేను మైరావణ రాశాను. ఇప్పుడు నాకు అసలు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల నేపథ్యంలో కథలు, నవలలు, సినిమాలు అన్నీ వస్తున్నాయి, కానీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నేపథ్యంలో ఎవరో ఎందుకు రాయలేదు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, సరే ఓ 4 ఏళ్ళు కంప్లీట్ ఎలాగో మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనం చూసేవి, మనం అనుభవాలన్నీ కలిపి ఒకటి మనం అది కూడా రాద్దాం అనుకున్నాను. నేను 4th ఇయర్లో జాయిన్ అవ్వడంతోనే ఎలాగో 2 నవలలు రాసిన అనుభవం ఉంది కాబట్టి ఇది మనకు అంత కష్టం కాదనుకొని రాయడం మొదలెట్టాను. కొన్ని రోజుల క్రితం కంప్లీట్ చేశాను. అది ఒక నవలల పోటీకి పంపించాను, వాళ్ళు ఏమైనా ప్రకటిస్తే, లేదంటే అది పుస్తకం తప్పకుండా ఈ సంవత్సరం వస్తుంది. సో ప్రింట్ అయితే పబ్లిష్ అయితే చేస్తాను తప్పకుండా. అట్లాగే కొత్తగా ఇంగ్లీష్లో కూడా మీరు కొన్ని ఇప్పుడు వీటిని మీరు రాసిన వాటిని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మోనోగ్రాఫ్ ఏదో ఒకటి తీసే ప్రయత్నం చేస్తారు, ఏంటి? మోనోగ్రాఫ్ నేను ఒకటి రాశాను సార్, ఆర్టిస్ట్ మోహన్ గారి మీద రాశాను. ఆర్టిస్ట్ మోహన్ గారు ఆయన 40 ఏళ్ళు తన జీవితాన్ని కంప్లీట్గా ఈ వామపక్ష సంఘాలకి వాళ్ళకి ఆయన ఫ్రీగానో లేదా తృణమోపనం వాళ్ళు ఇచ్చిందంతోనో మొత్తానికి ఆయన వాళ్ళకి పోస్టర్లు వేశారు, ఇవన్నీ చేశారు. అదన్నిటితో పాటు ఆయన గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే, ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ లేదా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి యానిమేటర్ ఆయన 1992లో చేశారు. అంటే ఇప్పుడు మనకి యానిమేషన్ కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు, కాలేజీలు అన్నీ వచ్చాయి. ఇవేవీ లేనప్పుడు అప్పుడున్న చాలా కొద్ది సమాచారంతోనూ ఉన్న టెక్నాలజీ అంతా వాడుకొని ఆయన 1990sలో ఫస్ట్ యానిమేషన్ చేశారు. ఇప్పుడు ఉన్న చాలామంది యానిమేషన్ కంపెనీ బాసులు కూడా ఆయనకి శిష్యులే. సో ఆయన కాంట్రిబ్యూషన్ని ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉండేలా చేయాలి,
ఆర్టిస్ట్ మోహన్ అంటే ఎవరైనా అని చెప్పి అంటే నేను తెలుగు పుస్తకం ఇస్తే వాళ్ళు మేబీ ఒక 2-3 జనరేషన్ తర్వాత లేదా నా జనరేషన్లోనే చాలా మందికి తెలుగు చదవడం రావట్లేదు. ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంటే ఒకటి అలాగా ఒక రికార్డ్ అలా ఉంటుంది కదా అని చెప్పి నేను దానికి కూడా ఆయన తమ్ముడు తాటి ప్రకాష్ గారు ఆయన లైఫ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు చెప్పారు. నేను కూర్చొని అదంతా రాశాను. దాన్ని నాకు ఉన్న మా కాలేజీ కల్పించిన సౌలభ్యం ఏంటంటే వాళ్ళు ఇలాంటివి రాయడానికి పబ్లిష్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అని మా కాలేజ్ మ్యాగజైన్ పేరుతోటి నేను ఆ బుక్ పబ్లిష్ చేశాను. ఆల్రెడీ అది పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయింది. ఏంటి ఫ్యూచర్ మీరు చాలా యంగ్ 24 సంవత్సరాల్లో ఒక పూర్తి స్థాయి రచయితలాగా రకరకాల నేపథ్యాలు రకరకాల వస్తువులు మీ భాషలో చెప్పాలంటే వస్తువులు ఎలిమెంట్స్ని స్టడీ చేయగలిగారు. సో ఇప్పుడు ఏంటి తర్వాత ప్లాన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఇంకొక 2 ఏళ్ళు జస్ట్ ఇంకొక కొన్ని రోజుల క్రితం నా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్స్ చేద్దామా లేదంటే పూర్తి స్థాయి సినిమాలోకి వెళ్ళిపోదాం అనే ఒక డైలమాలో ఉన్నాను. సో ఏదో ఒకటి ఇదైతే జరుగుతుంది. భవిష్యత్తులో ఒక మంచి కమర్షియల్ సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా నా నేపథ్యం నుంచి నేను అలాంటి ఒకవేళ నేను నిజంగానే అది చెప్పిన పేర్లన్నీ కేజీఎఫ్ ప్రశాంత్ నీళ్ళు ఆ లెవెల్ సినిమాలు చెప్తా ఉన్నారు. అవును సార్. అంటే ఎలా ఆస్పిరేషన్ ఖచ్చితంగా అంటే నేను బిలీవ్ చేసేది ఇది నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. నిజంగా నేను అది సాధిస్తే తప్పకుండా నా నేపథ్యం ఉన్న ఇంకా చాలామంది ఏదైనా అంటే ఫర్ సపోజ్ పూరి జగన్నాథ్ నర్సీపట్నం నుంచి వచ్చారు సార్. ఆయన ఏ సినిమా డైరెక్టర్ అయినా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ మా వాళ్ళు అసలు నర్సీపట్నం డైరెక్టర్ అది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. సో అవన్నీ విన్నప్పుడు అసలు నేను డైరెక్టర్ అయితే మా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కదా ఇలా అనేది ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. సో నేను ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్ సినిమా డైరెక్టర్ అవుదామని. సో వాటికి సంబంధించి మరి ఆ కసరత్తులు ఏమన్నా ఆ కసరత్తులో భాగం రైటింగ్స్ రైటింగ్ ఓకే మీరు రైటింగ్ అంతా ఉంది. అట్ ద సేమ్ టైం ఫిల్మ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇప్పటికైతే కొంతమంది 24 ఫ్రేమ్స్ అంటారు, కొంత స్క్రిప్ట్ అవన్నీ ఎప్పటికప్పుడు నేను రోజుకు ఒక సినిమా చూస్తాను, తర్వాత ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్తో డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. రీజనల్ సినిమా నుంచి వరల్డ్ సినిమా దాకా అన్ని చదువుతూనే ఉంటాను. కొంతమంది కొత్త డైరెక్టర్లు 3-4 సినిమా చేసిన డైరెక్టర్లతో పరిచయాలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు కూడా వచ్చేయచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను నిజంగా అది ఇందులో పనిచేయడానికి పూర్తి స్థాయిగా నేను సిద్ధంగా ఉన్నాను అన్న రోజు నేను తప్పకుండా అది మొదలు పెడతాను. అంటే ముందు మీకు ఎంట్రీ ఇప్పుడు చాలా మంది మాటల రచయితగా అవకాశాలు చాలా మంది ఇప్పుడు ఎందుకంటే మీరు రచనలు చేయగలుగుతున్నారు, భాషలో ఆ పదునుంది, యువకుడు ప్లస్ ఆ నేపథ్యం అంతా. సో అలా ప్రయత్నం చేయటం బెటర్ అవుతుంది. ముందు ఒక మాటల రచయితగాను సరే సినిమా రంగంలో చాలా చెప్తుంటారు, గోస్ట్ రైటర్లు ఉంటారని ఏవో చెప్తూ ఉంటారు. సో మరి ఈ బ్యారికేడ్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళడానికి నేపథ్యం లేదు, ఒక పట్టుదల కసి తప్పితే నేపథ్యం లేదు. సాధారణ నేపథ్యం, గ్రామీణ నేపథ్యం, పేదరికం ఉన్నటువంటి నేపథ్యం. ఎట్లా అంటే అది ఎంట్రీ అయితే ఈజీగానే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎంట్రీ దొరకడం వేరు, అక్కడికి వెళ్ళి మన అవకాశం దొరకడం వేరు కదా. ఎంట్రీగా మనం ఎవరికైనా ఏడీగా ఒక రైటర్కో ఒక డైరెక్టర్కో ఏడీగా జాయిన్ అయిపోవచ్చు, కొన్నేళ్ళు పని చేయవచ్చు. అయితే మనం ట్యాకిల్ చేయాల్సిందల్లా ఆ అవకాశం తెచ్చుకోవటం. ఆ ఫస్ట్ సినిమా అనేది ఏదైతే ఉంటుందో అది సంపాదించడం, దాని తర్వాత అది సక్సెస్ అయితే ఆ తర్వాత ఇంకొక జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ దాకా వెళ్ళేలోపు నేను నా యొక్క ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ అక్కడికి నేను రెడీ అనుకున్న రోజు వెళ్ళడానికి సరే నేను సిద్ధం చేసుకుంటున్నాను. సో అట్లాగే దానికి సంబంధించిన కథలు కొంత అంటే ఇప్పుడే మొత్తం పుస్తకం రూపంలో రాకపోయినా మీకు బ్లూ ప్రింట్ లాగన్నా ఇలాంటి ఒక నేపథ్యం ఉన్నవి తయారు చేసుకోవాలి. ఉంది సార్, ఉంది. అంటే దానికి సంబంధించిన అంటే ప్లానింగ్ అంతా నడుస్తూనే ఉంది. నడవడం అంటే నేను గమనిస్తున్నంత మట్టుకు ఇప్పుడు నేను చూస్తున్న వరకు ఈ ఓటీటీ అనేది ఏదైతే వచ్చి ఇంకొక ఆల్టర్నేట్ వ్యూగా మారిపోయిందో అప్పటి నుంచి నేను గమనిస్తుంది ఏంటంటే కాంటెంట్ మాత్రం జనాలు చాలా ఈగర్గా వెతుకుతున్నారు. మనకి కొత్త కంటెంట్ కావాలి, కొత్త కథలు కావాలని చెప్పి. సో నేను చేస్తున్న పని ఏంటంటే నేను చదివిన సాహిత్యంలో అంతగా పాపులర్ కానీ సినిమాలకు బాగా పనికొచ్చే కథలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పోగేస్తున్నా. అంటే నేను కథలు రాసుకోగలను, నేను సొంతగా ఒక కథ సినిమాకి తగ్గ కథ నేను రెడీ చేసుకోగలను. అట్ ద సేమ్ టైం సినిమాలుగా ఇవి తీస్తే బాగుంటాయి అనిపించే కథలు కూడా నేను రెడీ సేకరించుకుంటున్నాను, పెట్టుకుంటున్నాను. సో మెన్ ఐ గట్ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ అవి సినిమాలుగా తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే రైట్. మొత్తంగా చాలా యంగ్ ఏజ్లో ఒక కొత్త ప్రయాణం, కొత్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ
ప్రయత్నాలు సక్సెస్ కావాలని కోరుకుంటాం ప్రసాద్ సూరి. ప్రసాద్ సూరి లాంటి వాళ్ళు జీవితాన్ని ఒక మోసపోసిన పద్ధతిలో కాకుండా ఎంత పేదరికం నుంచి వచ్చినా తన ఆలోచనలు తన లక్ష్యాల వైపు కష్టమైనా సరే నష్టమైనా సరే వాటిని ఎదుర్కొని వెళ్ళాలి అన్నటువంటి తలంపుతో నిరంతర అధ్యయనం, స్పష్టమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవటం, ఆ లక్ష్యాల వైపు ప్రయాణానికి సమాయత్తం కావటం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎక్విప్ చేసుకోవటం చాలా స్పష్టంగా కనపడుతుంది. లెట్ హిమ్ గ్రాండ్ సక్సెస్, లెట్ us hope that he will reach good heights అని అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. ఇది ఈ వారం యువకేటాలు. వచ్చే వారం మరోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.